వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. బాచుపల్లి 2BHK 4th బ్లాక్ వెంకట్రావు అనే వ్యక్తి 15 ఆగస్టు రోజు హిందువులెవరు జెండా ఎగరవేయొద్దని, ఇక్కడ ముస్లిం క్రిస్టియన్ 80% ఉన్నామని, హిందువులు 20% మంది ఉన్నారని చెప్పడంతో పాటు ఎవరు కూడా ఇక్కడకు రావద్దని చెప్పడం, చారీ నీ అంతు చూస్తా అనడం చెప్పడం జరిగిందని చారీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా చారీ మాట్లాడుతూ ఈ నెల 15 ఆగస్టు ఎలా చేస్తారని, మా క్రిస్టియన్ ముస్లిం మాత్రమే ఉంటారని, ఇంకెన్ని రోజులు హిందువుల రాజ్యం అవసరమైతే మీ ఇంటిని కూల్చేందుకు కూడా సిద్ధమని, ఎవరొస్తారు చూస్తా అనడం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ వెంకట్రావు మాటలు దుమారంగా ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా బాచుపల్లి డబుల్ బెడ్రూమ్లో వెంకట్రావు అనే వ్యక్తి ఇలా మాట్లాడడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అన్ని బ్లాక్లోని ముస్లిం క్రిస్టియన్ సోదరులందరూ కలిసి రావాలని, కొంతమందితో కలిసి బాచుపల్లిలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చారీ తెలిపారు. ఈ విషయమై హిందూ సోదరులు, ముస్లిం క్రిస్టియన్ సోదరులందరూ ఈ 15 ఆగస్టు వేడుకలను ఘనంగా జరిపేందుకు పెద్ద ఎత్తున బాచుపల్లి 2BHK 4th బ్లాక్ హిందూ సోదరులు చేరుకొని ఈ వేడుకలను ఘనంగా జరిపేందుకు కృషి చేయాలని చారీ పిలుపునిచ్చారు. ఈ విషయమై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శీలం వెంకట్రావు అనే వ్యక్తి హిందువులు స్థానికంగా మైనారిటీలుగా ఉన్నారని, ఆగస్టు 15 జెండా వందన కార్యక్రమంలో పాల్గొనకూడదని బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. దీనిని విశ్వ హిందూ పరిషత్ VHP తీవ్రంగా ఖండిస్తుంది. శీలం వెంకట్రావును పోలీసులు వెంటనే FIR నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ తరలించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. హిందువులను ఇంత బహిరంగంగా హెచ్చరించడం విశ్వ హిందూ పరిషత్ దీనిని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. స్థానిక హిందువులకు అండగా నిలుస్తుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేసి వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు స్థానిక హిందువులకు విశ్వ హిందూ పరిషత్ అండగా ఉంటుందని తెలియజేశారు. బాచుపల్లి 2BHKలో 4th బ్లాకు వెంకట్రావు అనే వ్యక్తి మరి నిన్న ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఎవరు కూడా 15 ఆగస్టుకు జెండా పండుగకు హిందువులు ఎవరు కూడా రావద్దు, ఈడ క్రిస్టియన్ ముస్లిమ్స్ 80% మేము ఉన్నాము, హిందువులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అంతు చూస్తా అని చెప్పేసి మరి బెదిరియడం జరిగింది. అతను ఆడియో చేసి మరి గ్రూప్లో కూడా పెట్టి, చారీ అని చెప్పేసి, నా పేరు చారీ నీ అంతు చూస్తాను, నేను తలుచుకుంటే నీ ఇల్లు కూడా నేను రద్దు చేపిస్తాను అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి అదే విషయం పైన చాలామంది అన్ని బ్లాక్లకు సంబంధించిన మా ముస్లిం సోదరులు, మా క్రిస్టియన్ సోదరులు, మా BJP పార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ఆడియో విని మరి ఇక బాచుపల్లి PS దగ్గరికి వచ్చి CI గారు కలిసి, SI గారు కలిసి మరి ఈ యొక్క బాచుపల్లిలో రేపు జరగబోయే 15 ఆగస్టుకు జెండా పండుగకు మీరు ఎలా వస్తారు, నేను చూస్తా, మీ అంతు చూస్తా అని చెప్పేసి మరి భయభ్రాంతులకు గురి చేసి అతను మాకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక హెచ్చరించినట్టు మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి అందరు మా సోదరులందరూ ఇంతవరకు అయితే అక్కడ అందరూ ఏ మతానికి కులానికి అతీతంగా అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి ఏ పండుగ అయినా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఆ వెంకట్రావు అనే వ్యక్తి నిన్న అతను మాట్లాడిన మాటలకు మరి హిందూ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. అలాగే మా క్రిస్టియన్ సోదరులు, మా ముస్లిం సోదరులు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అందరం కలిసిమెలిసి పని చేసుకుంటుంటే, ఒక పండుగలు జరుపుకుంటుంటే ఇటువంటి వ్యక్తులు, వెంకట్రావు అనే వ్యక్తి మరి అతను వెంబడి ఇంకా 2-3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మత కలహాలకు సృష్టించుకుంటూ కొందరికి భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మరి చాలామంది మనోభావాలు దెబ్బతీసినందుకు ఈరోజు బాచుపల్లి PSకి వచ్చేసి వారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరి CI గారికి, SI గారికి, సార్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, బాచుపల్లిలో ఇలాంటి అల్లర్లు, ఇలాంటి కులమత భేదాలు లేపుతూ మరి భయభ్రాంతులకు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎంబడే మీరు FIR బుక్ చేయాలని చెప్పేసి సార్ గారు కలవడం జరిగింది. థ్యాంక్ యూ.